అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఈ దినాన ఒక రాజుగారు స్టోరీ గురించి మనం విందాం, ధ్యానం చేసుకుందాం. ఆ రాజుగారు మరి తండ్రి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి కాకుండా మరి దేవుని మందిరం కూడా మూయబడిన స్థితిలో ఉన్నారు. అయితే ఆ రాజుగారు తర్వాత కుమారుడు మాత్రం మరి దేవుని యందు భయభక్తులు కలిగి, దావీదు ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిదానికి కూడా దేవుని దగ్గర విచారించి ప్రార్థన చేసి జయం పొందుకున్నాడు, అలాంటి విషయాలన్నీ కూడా మరి తెలుసుకొని మరి తల్లి చేత ప్రభావితం చేయబడి దేవుని అనుసరించి మరి నడుచుకున్నట్టు ద్వారా ఏ రీతిగా దేవుడు ఆ రాజుకి మరి గొప్ప కృపను అనుగ్రహించి మరి ఆ రాజుగారి మీద మరి యుద్ధానికి వచ్చిన శత్రువులతో దేవుడే యుద్ధము చేసి గొప్ప విజయాన్ని ఎలాగిచ్చారు అన్న విషయాలు ఈ దినాన మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ విషయాలన్నీ దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి రాజులు 2వ రాజులు 18-19 అధ్యాయాలలో ఉన్నది. అలాగే మరి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. అయితే ఈ రాజుగారి పేరు ఏంటి? మీరు గెస్ చేయండి, ఎవరై ఉంటారు ఈ రాజుగారు? హిజ్కియా. ఈ దినాన మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. హిజ్కియా యొక్క మరి హిజ్కియా మనము చూద్దాం ఒకసారి. 2వ రాజులు 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 2వ వచనం, హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై యెరూషలేమును 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తల్లి పేరు స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆ తల్లి పేరు అబీ అని ఇక్కడ రాయబడి ఉన్నది. 2వ దినవృత్తాంతంలో మరి 29-30 ఆ అధ్యాయాలలో మరి హిజ్కియా గురించి రాయబడినప్పుడు అబియా అని రాయబడి ఉంటుంది. అయితే హిజ్కియా గురించి మనం మాట్లాడుకుంటూ తల్లి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ తల్లి జకరియా కుమార్తె అని రాయబడి ఉన్నది. అంటే జకరియా కుమార్తె అనగానే మనకు ఒకటి వెంటనే గుర్తుకు రావాలి ఏంటంటే ఆమె ప్రీస్ట్లీ లైన్లో నుంచి వచ్చిన కుమార్తెగా మనం చూస్తున్నాం. ఆ రాజమాత అయిన ఆ అబియా మరి ఒక దేవుడంటే భయభక్తులు కలిగిన, యాజకత్వం చేసిన ఆ జకరియా కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తాం. యూజువల్గా పేర్లు ఎలా పెడతారంటే మరి ఆ వంశంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పేర్లు రిపీటెడ్గా మరి వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా పేర్లు పెట్టబడతాయి. జకరియా అనగానే గొప్ప దేవుడంటే భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల యందు మరి ఆ పాటించుట యందు నిష్ట కలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు ఈ జకరియా. అయితే ఆ జకరియా యొక్క కుమార్తె అబీ లేదా అబియా. అబియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా తండ్రి. అంటే యెహోవా నా తండ్రి అని ఎంతో విశ్వాసము కలిగిన అబియా ఎవరు తల్లి అంటే రాజైన హిజ్కియా తల్లి. రాజుగారి గురించి మనం చూసాం, తండ్రి గారి గురించి చూసాం. తండ్రి మరి వేరే లైన్లో ఉన్నారు. మరి అతని కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దోషం చేసి దేవుని దృష్టికి దోషులైపోయారు. మందిరం కూడా మూయబడింది. కానీ తల్లి విషయంలోనికి వచ్చేటప్పటికి మరి బహుశా కుమారుని పెంచే విషయంలో కుమారుడైన హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి గల కారణం తల్లి పెంపకం అని ఖచ్చితంగా మనం గ్రహించగలం. ఎస్, మరి తల్లిదండ్రుల పెంపకంలో తల్లి పాత్రే పిల్లల మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతూ ఉంటుంది. తల్లి మరి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో నుండి వచ్చింది కాబట్టి దేవుని ఆజ్ఞలు లేకపోతే మోషే ధర్మశాస్త్రము, దేవుని ఎలా సేవించాలి, మరి పితరులైన మరి ఆ యొక్క దావీదు ఏ రీతిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు,
ఏ రీతిగా దావీదు మరి ఫిలిస్టీలు అందరూ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతు సవాల్ చేస్తూ ఉన్నప్పుడు, ఇంకా దావీదు బాలుడై ఉన్నప్పుడే, అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే ఏ రీతిగా యెహోవా నామం పేరట నీ మీదకు వస్తున్నాను అని చెప్పి ఒక చిన్న వడిసెలలో రాయి మరి కట్టి మరి వేసినప్పుడు అతను ఎలాగ చనిపోయాడు, ఎలాగ దావీదు చిన్న ప్రాయంలోనే అంత మరి శూరుణ్ణి, ఫిలిస్టీల శూరుడైన మరి గొలియాతుని సంహరించాడు. ఇవన్నీ విషయాలు కూడా ఎలాగ దావీదు దేవుని యందు ఆధారపడి యుద్ధాలకు వెళ్ళేవాడు, ఎలాగ దేవుడు ఆశీర్వదించాడు, యుద్ధాల్లో జయమిచ్చాడు, ఇవన్నీ విషయాలు కూడా బహుశా తల్లి ద్వారా మరి హిజ్కియా నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి రాజైన వెంటనే మరి అతని గురించి రాయబడిన విషయాలు మనం ఒకసారి చూద్దాం. అతను రాజైన వెంటనే ఏం చేశాడు, అతను ఏ రీతిగా జీవించాడు అన్న విషయాలు మనం చూద్దాం. మరి 2వ రాజులు 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 3-4 వచనాలలో రాజైన హిజ్కియా ఎలా ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించెను. నెంబర్ 1 పాయింట్, ఈ నీతిగా జీవించాడు హిజ్కియా. తర్వాత మనము చూస్తే మరి 5వ వచనములో అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, నీతిగా జీవించాడు. నెంబర్ 2 పాయింట్, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే నాకు జయం కలుగుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే నాకు మరి ఇంకా ఏ విషయంలో కూడా ఆశీర్వాదమే ఉంటుంది అని దేవుణ్ణి నమ్మిన, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి హిజ్కియా. 2 మనం చూసాం. 3వది మనం చూస్తున్నామండి. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో అతనికి పూర్వులైన రాజులలో అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అసలు కంపారిజన్ చేయడానికి హిజ్కియా అంత నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మరొకరు లేరు అని ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుని యందు నీతి కలిగి జీవించాడు, విశ్వాసం కలిగి జీవించాడు, అతనితో సమానమైన వారు మరొకరు లేకుండా జీవించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 6వ వచనమండి, 2వ రాజులు 18లో మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని 4వ పాయింట్, హత్తుకొని దేవుణ్ణి హత్తుకున్నాడండి. అంటే ప్రతి విషయంలోనూ కూడా ఆయన ధర్మశాస్త్రం చదవడం, దానిని అప్లై చేసుకోవడం, కాటతా పెట్టుకోవడం, దాని ప్రకారంగా జీవించడం, యెహోవాను హత్తుకొని 4వ పాయింట్. ఇంకా మనం చూస్తే ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, దేవుని వాక్యమును, లేకపోతే మోషే ధర్మశాస్త్రమును, లేకపోతే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలను పాటించుటలో వెనుకాడకుండా ఆయన మార్గములో వెంబడిస్తూ నడిచాడు. 5 పాయింట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూద్దాం, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి ప్రకారముగా గైకొనుచుండెను. చూసారా, తల్లి యొక్క పెంపకం ద్వారా తండ్రి దేవునికి విరోధముగా జీవించినప్పటికీ కూడా మరి హిజ్కియా అయితే నీతిగా జీవించాడు, విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు, దేవుని ఆజ్ఞలను వెంబడించాడు, ఆయనను వెంబడించాడు, ఆ మోషే ధర్మశాస్త్రం అంతటి చొప్పున కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగ నీతిగా జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, విశ్వాసం ఉంచాడు అన్న దానికి నిదర్శనం ఏంటి అని అంటే మనము చూద్దాం రండి. మరి 4వ వచనంలో మనము చూసినట్లయితే ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను చూడండి, మళ్ళీ పాయింట్లు, ఉన్నత స్థలములను కొట్టివేశాడు. అంటే అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలకి మొక్కుతూ ఉన్నారు, ఉన్నత స్థలాలు పెట్టుకుని ఉన్నారు, బలిపీఠాలు అక్కడ కట్టారు. వాటిని ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులకొట్టి దేవతా స్తంభములను పగులగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నముగా చేసి మరి ఇశ్రాయేలు ప్రజలు ధూపం వేసిన ఆ ఇత్తడి సర్పం నెహుష్ట అనే పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ ఉంటే వాటినన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేశాడు. రిఫార్మేషన్ చేస్తూ ఉన్నాడు.
రిలీజియస్గా ప్రజలు దేవుని తట్టు తిరగడానికి అతను కొన్ని మరి చెయ్యవలసిన కార్యక్రమాలు ఎంతో ధైర్యంగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఇంకనూ మనము చూసినట్లయితే ఈ విషయాల గురించి విపులంగా 2వ దినవృత్తాంతముల్లో ఉన్నది. ఇంకా ఏం చేశాడు అని గనక మనము చూస్తే 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం గనక మనము చూసినట్లయితే హిజ్కియా మరి 2వ వచనం చూడండి. అతడు తన పితరుడగు దావీదు చర్యలన్నింటి ప్రకారముగా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. అక్కడ మనం ఇందాక 5 పాయింట్లు చూసుకున్నాం కదండి. మరి నీతిపరుడు, దేవుణ్ణి హత్తుకున్నాడు, ఆయన్ని వెంబడించాడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాడు. ఇక్కడ ఆయన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. 5వ పాయింట్ అక్కడ యాడ్ అవుతుంది, చూడండి, గమనించండి. అలాగే ఇంకా మరి ఏం చేశాడంటే 3వ వచనం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తే అతను తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపించి మరి వారిని అందరినీ సమకూర్చి వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అంతవరకు కూడా దేవుని మందిరము మూయబడి ఉన్నది. ఆయన రాజైన మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే ఫస్ట్ అతను చేసిన పని ఇందాక మనం చూసుకున్నాం. కొన్ని పనులు ఏమేమి చేశారు. మొదట ఉన్నత స్థలాల్ని మరి పడగొట్టి విగ్రహాలని పగులుగొట్టి ధూపము బలిపీఠం వేసేదాన్ని కూడా పడద్రోశారు. మరి మోషే ఇత్తడి సర్పమును నిలవబెట్టినప్పుడు దాన్ని కూడా నెహుష్ఠా అని పేరు పెట్టి పూజ చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా తీసేశారు. అంటే దేవుడు ఒకానొక టైంలో ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఈ సర్పం వైపు, ఇత్తడి సర్పం వైపు చూస్తే వాళ్ళందరూ కూడా తాప సర్పాలతో మరి కరువబడి చనిపోతున్న వాళ్ళు దీని వైపు చూస్తే మరి బ్రతుకుతారు అని అంటే దేవుడు అప్పటికి అది ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా విగ్రహం అయిపోయింది ఇశ్రాయేలు ప్రజలకి, దానిని కూడా తీసేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్గా మందిరపు తలుపులు తెరిచాడు, మందిరాన్ని బాగు చేశాడు, యాజకుల్ని పిలిచాడు, లేవీల్ని పిలిచాడు, కహతీల్ని పిలిచాడు, మొత్తం అందరినీ కూడా దేవాలయములో పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన వాడందరినీ కూడా పిలిచాడు, సమకూర్చాడు. వాళ్ళందరితో చెప్తా ఉన్నారు ఏంటో తెలుసా, ఈ దేవాలయంలో ఏది నిషిద్ధమైనదో ఏది ఉండకూడదో దాన్నంతటిని తీసేయండి, దేవాలయాన్ని బాగు చేయండి, దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, మొత్తం పనులన్నీ జరగాలి. ఆ దీపం వేయడం ఆగిపోయింది, ధూపం వేయడం ఆగిపోయింది, బలులు అర్పించడం ఆగిపోయింది, ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇదిగో మీరందరికీ ఈ పనిని అప్పచెప్తున్నాను అని చెప్పినప్పుడు వారందరూ కూడా రాజుగారు ఆజ్ఞాపించినట్లుగా ద్వారం తెరవడమే కాదు, మందిరం అంతా శుద్ధీకరించి మరి ఏదైతే ఉండకూడదో నిషిద్ధమైంది మందిరము నుండి బయటకు తీసి పారవేసి వాటిలన్నిటినీ కూడా శుభ్రపరిచి బాగు చేశారు, మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు. అంతేకాదండి, ఇంకా ఏం చేశారు, మరి దేవుడు ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన గణపరచాలి అని చెప్పి ఎలాగైతే ఆజ్ఞ ఇచ్చాడో అవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. చూడండి, ఇంకా మిగతా ఈ యొక్క 29వ అధ్యాయం అంతా కూడా 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం అంతా కూడా ఈ విషయాలే వ్రాయబడి ఉంటాయి. చూడండి 15వ వచనములో మనము చూస్తే, మరి వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 16వ వచనంలో మనం చూస్తాం, మధ్యలో నుంచి చదువుతూ ఉన్నారు, నిషిద్ధమైన వస్తువులన్నిటినీ యెహోవా మందిరము ఆవరణంలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పాడవేసిరి. తర్వాత మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయని ఆరంభించారు. తర్వాత చివరి లైన్లో మనము చూస్తే యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 14వ దినమున సమాప్తి చేశారు. చూసారా అండి, ఏదైతే దేవుడు
దేవుడు యందు భయభక్తులు కలిగి చేయాలనుకున్నారు. అంతా రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ప్రజలందరూ కూడా లేవీలు, యాజకులు మొత్తం ఎంతమంది ఉన్నారో, ఏ ఏ పనికి ఎవరు నిర్ణయించబడ్డారో వారందరూ కూడా చేశారు. సన్నిధి రొట్టెల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 18వ వచనంలో, దహన బలి పీఠమును ఉపకరణములన్నిటినీ సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరిచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏవేవైతే ఉండకూడదో అవి చేసేసి ఏవేవైతే ఉండాలో వాటిలన్నిటినీ బాగు చేసి శుద్ధీకరించి దేవునికి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని మందిరంలో ఆరాధించడం మొదలయ్యింది. దేవునికి ఎంత మహిమ కలుగుతుంది కదా. చూద్దాం కొన్ని వచనాలు. మరి బలిపీఠము 26వ వచనం, 2వ దినవృత్తాంతంలో 29-26. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. 28 యెహోవాను స్తుతి గానము ఆరంభమాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తుతించడానికి ఉన్న ఉపకరణాలన్నీ కూడా, వాయిద్యాలన్నీ కూడా తీసుకుని వాయించడం మొదలుపెట్టారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. చూడండి 30వ వచనంలో, దావీదు దీర్ఘదర్శి ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపించగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత ఏ పనులు ఎలాగ అతను దేవుని యందు భయభక్తులు కనిపరిచాడు అని అంటే, ఉండకూడనివన్నీ తీసేశాడు, దేవుని మందిరాన్ని ఓపెన్ చేశాడు, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, బలి అర్పించడానికి, ధూపం వేయడానికి, దీపం పెట్టడానికి అన్నీ కూడా అరేంజ్ చేసి స్టార్ట్ చేసేసాడు. అది దేవుని ఆశీర్వాదానికి మూల కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒకసారి రాజులు 2వ రాజుల గ్రంథంలోనికి వెళ్దాం, 18వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ ఏమైందంటే మరి చుట్టుపక్కలున్న రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నది అని చెప్పి చూద్దాం. ఆ కాలంలో అష్షూరు రాజు అష్షూరు సైన్యముతో మొత్తం అందరినీ కూడా మరి ముట్టడి వేస్తూ ఉన్నాడు, జయిస్తూ ఉన్నాడు. మరి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో జయం వచ్చేస్తూ ఉన్నది. ఏ ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తే వాళ్ళకి జయం వచ్చేస్తూ ఉన్నది. అంతటి శూరులు అష్షూరీయులు యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వారు, బలాఢ్యులు, మంచి ఆయుధాలు కలిగిన వారు. వారికి ఉన్న షీల్డ్ ఎలాంటిది అని అంటే, ఆ షీల్డ్ ఒకళ్ళ పక్కన మరి కనెక్ట్ చేసుకుంటే అదొక గోడలాగా కట్టేసింది. ఈ మధ్యకాలంలోనే ఒక సినిమాలో చూసాం. ఎవరైనా చూస్తే జ్ఞాపకం తెచ్చుకోనండి. ఆ షీల్డ్లన్నీ కూడా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి పట్టుకుంటే అదొక గోడలాగా అయిపోతుంది. శత్రువులు ఏ బాణం వేసినా, కత్తి విసిరినా, ఈటు విసిరినా వీళ్ళకేం తగలదు. ఇలాగ షీల్డ్ లాగా ఒక గోడలాగా ఉండి అలాగే ముందుకెళ్ళిపోతూ యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవ్వరు కూడా వారి ఎదుట నిలవలేక అందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ నార్థన్ కింగ్డమ్ ఉంది కదా ఇశ్రాయేలీది, ఆల్రెడీ షోమ్రోనుకి వెళ్ళారు. షోమ్రోనులో ముట్టడి వేశారు. చూడండి ఆ విషయాలు ఎక్కడున్నాయంటే, మరి 2వ రాజులు 18వ అధ్యాయము 9 నుండి 12 వరకు ఉన్న వాక్య భాగములో షోమ్రోను మీదకి వెళ్ళడం, వారిని ఓడించడం, వారందరినీ కూడా చెరకు పట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఎందుకు ముట్టడి వేశారు? ముట్టడి వేసినప్పుడు జయం వచ్చింది. తర్వాత మనం చూద్దాము వీరి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఎలా చేశాడు. నార్థన్ కింగ్డమ్లో ఇశ్రాయేలీలు, నార్థన్ కింగ్డము, సదరన్ కింగ్డమ్ మనకు తెలుసు కదా. ముందుగా ఉత్తర దేశము కొనిపోబడుతుంది. ఆ షోమ్రోను మీద ముట్టడి వేసినప్పుడు వారందరూ కూడా పట్టబడతారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి మరి పట్టుకుని వెళ్ళిపోయే చెరకి అక్కడక్కడ పెట్టేస్తాడు. అయితే ఇప్పుడు ఎవడి మీదకి నెక్స్ట్ అతని టార్గెట్ పడిందంటే యూదా దేశం మీద, యూదా రాజ్యం మీద, సదరన్ కింగ్డమ్ మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద, ఇదిగో యెరూషలేం పట్టణం మీద అతను కన్నుపడింది. యెరూషలేం పట్టణం మీద కన్నుపడి ముట్టడి వేద్దామని చెప్పేసి మరి స్టార్ట్ అయ్యింది వీరి మీదకి యుద్ధానికి రావడం. చూడండి 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో
14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టేసుకున్నాడు. ఇంకా రాజుగారికి ఏం చేయాలో తెలియక, నువ్వేంటి పెనాల్టీ వేస్తావో చెప్పు, నేను కట్టేస్తాను అని అన్నాడు. అతను ఇంత బంగారం ఇంత వెండి ఇవ్వాలి అని అంటే ఇచ్చేశాడు. అయితే అక్కడితో అతను ఆగకుండా ఏం చేశాడంటే యెరూషలేం పట్టణం మీదకి వచ్చాడు. యెరూషలేం పట్టణం మీదకి వచ్చినప్పుడు మరి రాజైన హిజ్కియా ఏం చేస్తాడు, అప్పటికే ఇతను ఇంకా యెరూషలేం మీదకి కూడా వస్తాడు అని తెలిసి రాజుగా తను చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు. ఏం చేశాడు, యూజువల్గా ముట్టడి వేసేటప్పుడు యుద్ధానికి వచ్చే ముందు ఏం చేస్తారంటే ముట్టడి వేస్తారు. ముట్టడి వేయడం అంటే ఏంటంటే ఆ పట్టణం ఏ పట్టణంనైతే జయిద్దాం అనుకుంటారో దాని చుట్టూ కూడా ఆ శత్రు సైన్యం అంతా కూడా వచ్చి మాటు వేస్తారు. ఎవరన్నా బయటకు వస్తే చంపేస్తాం అన్నట్టుగా మరణాయుధాలతో ఉన్నాడు. లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, బయటకు రావడానికి వీల్లేదు. కాబట్టి ఏమవుతుంది, పట్టణంలో ఉన్న వారికి ఆహారము, మరి వాటరు, డైలీ నీడ్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇటు అటు వెళ్తేనే కదా మరి అందుతాయి. ముట్టడి వేస్తారు. అందుకని ఇలాగ ముట్టడి వేస్తాడు, ఒకవేళ వేస్తే మన ప్రజలకు ఆహారం ఉండాలి అని చెప్పి మరి ఆహార పదార్థాలన్నీ కూడా పెద్ద పెద్ద ఎత్తున నిల్వ చేస్తాడు. హిజ్కియా రాజు చాలా తెలివిగా ఉన్నాడు. అలాగ అన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే రబ్షాకేని పంపించి ఇలాగ అన్ని ప్రయత్నాలు తను చేసుకుంటూ ఉంటే ఆ యొక్క ప్రాకారం మీదకు వచ్చి, ప్రాకారం దగ్గరకు వచ్చి మరి రబ్షాకే అంటే సైన్యాధిపతి, అష్షూరియుల సైన్యాధిపతి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీ రాజును మీరు నమ్ముకోవద్దు, ఇదిగో మీ రాజేమో యెహోవాను నమ్ముకుంటున్నాడు, యెహోవా మాకు జయం కలుగు చేస్తాడు అని అనుకుంటున్నారు. ఇదిగో చాలామందికి మేము ముట్టడి వేశాము, మేమే గెలుపొందాము, కానీ ఎవ్వరు కూడా మేము ఓడించలేని పట్నం ఏది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నాను వినండి, మీరందరూ కూడా మా మాట విని మాకు లొంగిపోతే మీకు చక్కగా ద్రాక్ష ఫలాలను ఇస్తాము, అంజూరపు చెట్లు ఫలాలను ఇస్తాము, మీకు మంచి బావిలో నీటిని ఇస్తాము, మీకు కంఫర్టబుల్గా ఉండేటట్లుగా మీకు ఇస్తాము, మీరు హిజ్కియాను నమ్ముకొని ఇక్కడ ఉండొద్దు, కాబట్టి మీరు వచ్చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ కూడా హిజ్కియాకి తెలియచేయబడ్డాయి. హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళి కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అతను ఏం చేస్తున్నాడంటే ముఖ్యంగా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నిన్ను తృణీకరిస్తున్నారు ప్రభువా, నీ ప్రజలమైన మా మీదకి వస్తూ మీరు నమ్ముకున్న దేవుడు వలన మీకు సహాయం ఏమీ కలగదు అని చెప్పంటున్నారు. ప్రభువా మా ప్రార్థన ఆలకించువా, ఇదిగో మా ప్రార్థన ఆలకించువా, ఇదిగో మా మీదకి వస్తున్న ఈ సైన్యము అంటున్న మాటల్లో నువ్వు వినవా, ఈ రబ్షాకే పలుకుతున్న మాటలు నువ్వు వినవా, ఈ అష్షూరు రాజులు పలుకుతున్న మాటలు నువ్వు వినవా, మాకు జయము కలిగి చేయవా అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ, మొదట ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు స్తుతించి తర్వాత ప్రార్థన చేస్తారు. అదే నమూనా మనం చూస్తూ ఉంటాం. రబ్షాకే ఏమని మాట్లాడాడు, దానికి రెస్పాన్స్గా హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేసిన దానికి దేవుడు గొప్ప విజయాన్ని కలుగజేస్తాడు. ఎలాగ దేవుడు గొప్ప విజయాన్ని కలుగజేశాడు, దేవుడు ఎలాగ జయమిచ్చాడు అంటే యెరూషలేము పట్టణం చుట్టూ కూడా గొప్ప సైన్యం ఉంది. మరి వేలల్లో కాదు, లక్షల్లోనే ఉంది. లక్షల్లో ఉన్న శత్రు సమూహం అందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎలాగ దేవుడు విజయాన్ని ఇచ్చాడు, రబ్షాకే ఏమన్నాడు, దానికి హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన ఆలకించి తన దైవజనుల ద్వారా ఏం మాట్లాడారు, ఎలాగ విజయం పొందుకున్నాడు అన్న విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అయితే రాజైన హిజ్కియా తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ దేవుడి యందు భయభక్తులు కలిగి నీతి కలిగి ఉన్న ఆ వ్యక్తి ఎందుకు అట్లాగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, తల్లి వలన. తర్వాత
ఎలాగా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతిగా జీవించాడు, తర్వాత మరి విశ్వాసం ఉంచాడు, యథార్థంగా ప్రవర్తించాడు, ఇవన్నీ విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. దానికి అతను చేసినదేంటి, అన్య విగ్రహాలకి ఏం చేశారు, దేవుని మందిరానికి ఏం చేశారు, ఇవన్నిటిని బట్టి దేవుడు ఒక్క మాటలో నేను చెప్తానండి. 2వ రాజులు 18:7-8 కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారా, ఏ పని చేసినా తోడుగా ఉన్నాడు దేవుడు. 2వ పాయింట్, తాను వెళ్ళిన చోటనెల్లా అతనికి జయము పొందెను. ప్రైజ్ ది లార్డ్. 3rd పాయింట్, అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. 4వ పాయింట్, మరియు అతను ఫిలిస్టీలను ఓడించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా అండి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతను వెళ్ళిన చోటునల్లా జయమిచ్చాడు, అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతనికి తిరుగుబడ్డాడు. అంతకు ముందు వాళ్ళందరూ సేవ చేసేవారు, కప్పలు కట్టేవాడు, ట్యాక్సులు పే చేసేవారు. అంతేకాదు మరి గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు, ఆ ప్రాకారం గల పట్టణములందేమో అన్ని చోటల కూడా ఫిలిస్టీలను ఓడించాడు. అలాగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంతేకాదండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అష్షూరియులు యెరూషలేము చుట్టూ ముట్టడి వేసి లక్షల మందిలో సైన్యం మోహరించి ఉండగా, బలార్జులైన సైన్యం, మంచి మరి ఆయుధాలు పట్టుకున్న సైన్యం ఎలాగ జయం పొందుకున్నాడు. రబ్షాకే ఏమన్నాడు, హిజ్కియా ఎలా స్పందించి ప్రార్థన చేశాడు, దేవుడు ఎలా జయమిచ్చాడు, ఈ 3 విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. కాబట్టి హిజ్కియా వలె మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు మనకు తోడుగా ఉండి మనకి గొప్ప విజయాన్ని కలుగజేస్తాడు. అలాగూ చేయలాగన దేవుడు తన కృపను మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నా తండ్రి, నా ప్రభా, హిజ్కియా యొక్క ఫాదర్ ప్రభా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ప్రభా హిజ్కియా నీయందు భయభక్తులు కలిగి ప్రభా యేసయ్యా నీయందు విశ్వాసం ఉంచి నిన్ను అనుసరించి ప్రభా యేసయ్యా నీకు కోపం తెప్పించిన ప్రతి విషయాన్ని అతను తొలగించి ప్రభా నీ నామానికి మహిమ కలుగునట్లుగా మందిరాన్ని సిద్ధపరిచి ప్రభా ఆరాధన మొదలుపెట్టాడు. ప్రభా యేసయ్యా నిన్ను అనుసరించుటను బట్టి అతనికి ప్రభా యేసయ్యా తోడుగా ఉండి ఆ ప్రభా అన్ని విషయాలలో కూడా జయమిచ్చావు, నీకు స్తోత్రాలు. అష్షూరియులు ప్రభా యెరూషలేము చుట్టూ ముట్టడి వేసినప్పుడు రబ్షాకే ప్రభా ప్రజలందరితోనూ ప్రభా వాడు కృంగిపోయినట్లుగా మాట్లాడినప్పుడు తండ్రి హిజ్కియా కన్నీరుతో ప్రార్థించగా నువ్వు ఆలకించి నువ్వు గొప్ప విజయాన్ని కలుగజేసావు. ప్రభా అలాగే నా తండ్రి ప్రభా మా కుటుంబంలో కూడా మా వ్యక్తిగత జీవితాల్లో కూడా నిన్ను అనుసరించి నీ మార్గంలో నడుచుట ద్వారా మీరు మాకు తోడుగా ఉండి మాకు అన్ని విషయాల్లో కూడా జయం అనుగ్రహిస్తావు. అలాగ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో కూడా తండ్రి ప్రభా నీ గొప్ప జయాలు దయచేయమని వారికి నువ్వు తోడుగా ఉండి నడిపించమని నజరేడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.